సంక్రాంతి ఉదయం వచ్చింది. నోబితా వీధిలో గాలిపటాలు ఎగురుతున్నాయి. ప్రతి ఇంటి ముందు పూలు, చెరకు కర్రలతో పండుగ వాతావరణం కనిపిస్తోంది. డోరేమాన్ రంగోలి రంగులు తీసుకొచ్చాడు. షిజుకా ఆనందంగా రంగోలి పోటీలో పాల్గొనాలని చెప్పింది. కాని నోబితా భయపడ్డాడు. నాకు బాగా గీయడం రాదు అన్నాడు. డోరేమాన్ చిరునవ్వుతో ప్రయత్నిస్తే చాలు అని ధైర్యం చెప్పాడు. ముగ్గురూ కలిసి పొంగలికుండ, సూర్యుడు, పూలతో రంగోలి వేయడం మొదలుపెట్టారు. షిజుకా గీతలు గీసింది. నోబితా నెమ్మదిగా రంగులు నింపాడు. మధ్యలో చిన్న పొరపాటైనా కలిసి సరిచేశారు. రంగోలి పూర్తయ్యేసరికి అందరూ మెచ్చుకున్నారు. నోబితాకు ఆత్మవిశ్వాసం పెరిగింది. డోరేమాన్ చెప్పాడు, గెలుపు కంటే ప్రయత్నమే ముఖ్యం. సంక్రాంతి అందరికీ ఆనందం, స్నేహం నేర్పింది.